యా విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్ పీజీ స్టూడెంట్ ఈ అమ్మాయి. హ్మ్. సో, ఎనస్థీసియా డిపార్ట్‌మెంటు. ఓకే. తను పేరు దీపికా రెడ్డి. తను చనిపోయింది. సో, మిస్టీరియస్‌గా చనిపోయింది. హత్య హ్మ్. చేశారా? లేకపోతే ఆత్మహత్య చేసుకుందా? లేకపోతే ఏదన్నా ఇంజెక్షను ఇచ్చారని చెప్తున్నారు చివర్లో. ఆ ఇంజెక్షన్ ఏమన్నా వికటించిందా అనే కారణాలు ఇప్పటికైతే ఇంకా బయటికి రాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదేంటంటే రాత్రి 1:10 నిమిషాల నుంచి 1:40 మధ్య చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. హ్మ్. సో ఇది అసలు ఎలా జరిగింది? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఈమె పేరు దీపిక. వీళ్ళ నాన్న కోదండరామిరెడ్డి, అమ్మ భారతి. ఈమెకు ఒక అక్క ఉంది, డాక్టర్ మౌనిక. హ్మ్. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మెడికల్ ఫీల్డ్ అనమాట. వీళ్ళ నాన్నేమో ఉరవకొండలో సబ్ యూనిట్లో మలేరియా ఆఫీసర్గా ఉంటున్నాడు. తల్లి భారతి కురుగుంట, వీళ్ళది అనంతపురం అనమాట. కురుగుంట పిహెచ్సిలో సూపర్వైజర్గా పనిచేస్తుంది. ఓకే. అక్కేమో గైనకాలజీ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉంది, డాక్టర్. హుహు. హ్మ్. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్. ఈ అమ్మాయి కూడా ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివింది. దాని తర్వాత ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనస్థీసియాలో పీజీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఓకే. సో మామూలుగా పీజీ స్టూడెంట్స్కి హాస్పిటల్లో పనులు అప్పగిస్తారు కదా, అవును. అలాగా ఈమె విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. మొన్న హ్మ్. ఏమైందంటే సి బ్లాక్లో ఒక జనరల్ సర్జరీ వార్డులో ఈమె పనిచేస్తుంది. నైట్ డ్యూటీ పడింది. సో ఆ రోజు దాదాపు 11 వరకు 2 సర్జరీలు జరిగాయి. 2 హ్మ్. సర్జరీలకి అనస్థీసియా తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి, అంటే కొలీగ్, ఆమె కూడా ఇద్దరు కలిసి అనస్థీసియా ఇచ్చారు. సర్జరీలు సక్సెస్ అయినాయి. దాని తర్వాత ఒక 11:30 కలగా క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు. ఫుడ్ తిన్నారు. తిన్నాక దీపికాకి కడుపులో నొప్పి అది వచ్చింది. వామిట్ అవుతుంది. అది ఫ్రెండ్కి చెప్పింది, కొలిక్కి, ఇట్లా వామిట్ అవుతుంది, నాకు నువ్వు ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పింది. ఆమె దానికి కాన్యులా అంటారు కదా, కాన్యులా పెట్టి. కాన్యులా పెట్టి ఐవి పెట్టి ఐవిలో జోఫర్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఈ జోఫర్ అనేది యాంటీమెటిక్ ఇంజెక్షన్ అంటారు. ఇది మామూలుగా జనరల్గా ఏంటంటే కెమోథెరపీ, రేడియోథెరపీ, లేకపోతే పోస్ట్ ఆపరేషనల్ తర్వాత వచ్చే నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఇంజెక్షన్ పాయిజన్ అయినప్పుడు. ఇస్తారనమాట. ఇది జనరల్గా ఏంటంటే సెరోటోనిన్ అని బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు, హార్మోను. దాన్ని ఆపుతుంది అనమాట. ఎందుకంటే ఈ సెరోటోనిన్నే మనకు మూడ్ హార్మోన్ అంటారు. మూడ్ కానీ, లేకపోతే డైజెషన్ కానీ, స్లీప్ కానీ, లేకపోతే వామిటింగ్, వీటన్నిటికీ సెరోటోనిన్ కారణం బ్రెయిన్లో. దాన్ని బ్లాక్ చేస్తారు, ఇంజెక్షన్ బ్లాక్ చేస్తుంది. ఇది మామూలుగా వామిటింగ్, లేకపోతే స్టమక్ అప్సెట్, వీటిలో ఇదే ఇంజెక్షన్ ఇస్తారు డాక్టర్లు. అలాగా ఆమె కూడా అదే ఇచ్చింది. ఇచ్చినాక కొద్దిగా బాగానే ఉంది. దాని తర్వాత ఆమె వెళ్ళిపోయింది. 1:10కి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. అక్కడ వరకు బయట అంతా కూడా సీసీటీవీలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో సీసీటీవీ లేదు. ఎందుకు లేదంటే మా డాక్టర్లు అక్కడ బట్టలు మార్చుకుంటారని అక్కడ పెట్టలేదు. సో వెళ్ళిన ఆమె 2-3 సార్లు తిరిగినట్టుగా సీసీటీవీలో ఉంది. దాని తర్వాత 1:10కి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చూస్తే కుప్పగూలిపోయింది. దాంతో ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ చేసి ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్ళి ఊపిరి ఆడుతుందా లేదని చెక్ చేసుకొని దాని తర్వాత వెంటిలేషన్ కూడా తీసుకెళ్లారు. ఫస్ట్ సిపిఆర్ కూడా చేశారు ఇమీడియట్ గా, కానీ ఏమీ ఫలితం లేదు. సో చనిపోయిందని డిక్లేర్ చేశారు. సో ఇది మిస్టీరియస్గా ఉంది. ఇప్పుడు గ్రెనిలా చేస్తే అక్కడ 2 ఇంజెక్షన్ చేసినట్టుగా ఉంది. ఇంకొన్ని కూడా ఇంకొక 2 గుర్తులు కూడా ఉన్నాయి ఇంజెక్షన్ చేసినట్టు. అంటే ఇంకేదన్నా ఇంజెక్షన్ ఆమె చేసుకుందా, లేకపోతే ఇంకెవరైనా చేశారా? ఎందుకంటే ఇంకా వేరే వ్యక్తులు అక్కడికి వచ్చినట్టుగా సీసీటీవీలో ఎక్కడ కనబడలేదు. సో ఇప్పుడు మిస్టీరియస్గా ఉంది. వాళ్ళ అక్క మాత్రం ఇది ఎవరో హత్య చేశారు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే ఒక మైండ్ సెట్ ఆమెకి లేదు. నేను నిన్న కూడా మాట్లాడాను,
అని అంటున్నారు. పిల్లలు కూడా ఫ్రెండ్స్ కూడా ఆమె ఆత్మహత్య చేసుకునే మైండ్ సెట్ లేదు, ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది. పెళ్లి కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అని చెప్తున్నారు. 26 ఏళ్ళు ఆమెకి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇంజెక్షన్ వికటించే అవకాశం లేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మామూలుగా జోఫర్ ఇంజెక్షన్ ఐవి రూపంలో ఇస్తే అది జనరల్గా లేదు. మామూలుగా వికటిస్తే ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. కానీ అట్లా పాసిబిలిటీ చాలా చాలా రేర్ ఇంజెక్షన్ కి, అది కూడా ఐవీలో ఇస్తే. కాబట్టి అది రూల్డ్ అవుట్ అనేది డాక్టర్లు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు సో పోలీసులు దీన్ని ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంకేమన్నా ఉందా ఈ బాడీలో, ఓన్లీ ఇంజెక్షన్ తాలూకు ఇది వికటించిందా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆటోప్సీ రిపోర్ట్ వచ్చినాక కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ పోలీసులు దాని మీద డిపెండ్ కాకుండా ఈ లోపల హాస్పిటల్ స్టాఫ్ తోనూ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, అట్లాగే ఫుడ్ కూడా హాస్పిటల్ క్యాంటీన్ లో ఫుడ్ ను కూడా తీసుకెళ్లి ల్యాబ్ కు పంపించారు. ఫుడ్ లో ఏమన్నా ఇబ్బందికరం, ఎందుకంటే ఫుడ్ ఒక్కొక్కసారి అది ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య కూడా నూడిల్స్ తిని కూడా చనిపోయిన సంఘటన చూసాము. సో అట్లాగే చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన చికెన్ 3-4 చనిపోయారు ఒకే ఇంట్లో. సో ఇలాగా ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగితే కూడా చనిపోయే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే దీని మీద సస్పెషన్ ఉంది, దీన్ని విచారించండి అనేసి అయితే చెప్తున్నారు. సో దీని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. దీని మీద డాక్టర్లు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తారు, స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెడికల్ స్టూడెంట్స్ మీద రకరకాల, ముఖ్యంగా స్త్రీల మీద రేపులు జరగడం, లేకపోతే హరాస్మెంట్లు జరగడం, హత్యల వరకు కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మెడికల్ స్టూడెంట్ మామూలుగా ఒత్తిడి ఉంటుంది. పీజీ స్టూడెంట్స్ కి చాలా తీవ్రమైన పని ఉంటుంది, వాళ్ళకి ఒత్తిడి కూడా ఉంటది. సో అందులో మామూలుగా డబ్బులు కూడా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. కానీ ఈ అమ్మాయి బాగా బ్రైట్ స్టూడెంట్ అని చెప్తున్నారు. అందుకని ఎస్వి అంటే చాలా గవర్నమెంట్ దీంట్లోనే వచ్చింది, 26 అంటే మెరిట్ స్టూడెంట్ వచ్చింది. కాబట్టి ఆ రకమైన ప్రెజర్ ఏమి లేవని ఇంట్లో చెప్తున్నారు. సో అంటే సూసైడా మర్డరా అనేది తేలాలంటే ఇంట్లో వాళ్ళు దీన్ని తేల్చమని అడుగుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు అయితే ఎక్కువగా ఇదేదో సంథింగ్ హ్యాపెన్, వాళ్ళు కూడా మెడికల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు కూడా ఇది డౌట్ ఉంది అనేదే చెప్తున్నారు. వాళ్ళ అక్క మాట్లాడుతుంది, ఇది ఖచ్చితంగా అనుమానాస్పదమే అని చెప్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రాథమిక ఆధారాల ప్రకారం పోలీసులు హత్య అనే దాన్ని కన్ఫర్మ్ అయితే చేయట్లేదు, అంటే ఏది రూల్డ్ అవుట్ చేయట్లేదు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా నమోదు చేస్తున్నారు. ఐవి పెట్టిన అమ్మాయి ఉన్నారన్నారు కదా, తను ఉన్నారా ఇప్పుడు? తన్నే ఆల్రెడీ విచారించారు, తను కూడా చెప్తుంది. అంటే తను అడిగితేనే, తను ఇంజెక్షన్ చేయమంటేనే నేను చేశాను, అది కూడా రెగ్యులర్ గా మేము ఏదైనా ఇట్లా జరిగినప్పుడు చేసుకుంటాము, అవి ఇచ్చి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తాము అని, అట్లాగే చేశాను అని చెప్తుంది. అది కూడా జోఫర్ ఇంజెక్షన్ అనేది కామన్, వెరీ కామన్. అది అందరూ మామూలుగా రెగ్యులర్ గా వాడతారు. ఎవరికి కడుపు నొప్పులు వచ్చినా అదే ఇంజెక్షన్ ఇస్తారు, మెడిసిన్ అదే ఇస్తారు. మామూలుగా జోఫర్ 2 mg అంటారు, 2 mg ఇస్తారు అనమాట. సో కాబట్టి అది కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు, ఇంజెక్షన్ వల్ల ఏమన్నా జనరల్ గా జరగదని చెప్తున్నారు. కానీ రేర్ కండిషన్ లో జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే జరగచ్చు. సో వస్తే